వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలోని 10వ వార్డులో ఇంటి వద్ద ఉన్న చర్చీలపై చర్యలు తీసుకోవాలని మాల సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న చర్చి, రోడ్డు ఆక్రమణ, ఇతర గ్రామాల నుండి వచ్చే వారితో కాలనీలో సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తాతల కాలం నుండి తాము నివసిస్తున్న స్థలాలపై చర్చి పాస్టర్ కన్నివేశారని, కాలనీ స్థలం మొత్తం తనదేనని చెబుతూ ఇబ్బందులు పెడుతున్నారని వారు వాపోయారు. ఈ సమస్యపై అధికారులు పట్టించుకోవడం లేదని మాల సంఘం సభ్యులు అన్నారు. దీంతో తహసీల్దార్, కమిషనర్, ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని కాలనీ వాసులతో మాట్లాడారు. అక్రమంగా నిర్మిస్తున్న చర్చి గోడల విషయం తన దృష్టికి వచ్చిందని, 15 రోజుల్లో సర్వే నిర్వహించి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అనుమతి లేకుండా చర్చిని నిర్వహిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో కాలనీ వాసులు ఆందోళన విరమించారు. 15 రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే నిరాహార దీక్ష చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పదవాళ్ళు అక్రమంగా ఇంట్లో నడిపిస్తున్న చర్చను భీమ్గల్ మున్సిపల్ 10వ వార్డులో ఇజ్రాయెల్ అనే వ్యక్తి అక్రమంగా తన ఇంట్లో చర్చ్ నడుపుతూ మా అందరిని కూడా ఆర్కెస్ట్రా పెట్టుకొని చర్చ్ నడుపుతుండు. ఆ చర్చిలోకి వచ్చే వ్యక్తులు కూడా ఎవరు కూడా మా గల్లీ వాళ్ళు గారు, వాళ్ళందరూ కూడా పల్లికొండ, సిద్ధపల్లి, బెజ్జోరా మిగతా ఊళ్ళకి వెళ్ళి వస్తున్నారు. కావున మేము ఇట్టి విషయమై ఎంఆర్ఓ గారికి, మన కమిషనర్ గారికి, పోలీసులకు కూడా చాలాసార్లు చెప్పినాము. అయినా కానీ ఆ చర్చిను నిల్వదించకుండా వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు, వాళ్ళు ఆర్కెస్ట్రా పెట్టుకుంటారని చెప్తున్నారు. మేము చిన్న క్లాక్ టవర్ పెడితే మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. కావున మేము ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాము, ఆ పర్మిషన్ లేని చర్చికి అక్కడ చర్చి కార్యక్రమం నిర్వహించకుండా అధికారులు చూడాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ ఆదివారము చర్చి కార్యక్రమాలు నిర్వహిస్తే మాత్రము మేము ఉరుకునే లేదు. మళ్ళీ వచ్చే ఆదివారము మేము ఖచ్చితంగా ఆ చర్చి బయటనే కూకుంటామని మేము తెలియజేస్తున్నాం.